సంచలనం సృష్టించిన ఆర్ కేసు నిందితుడు తనకు తానే చేసుకొని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోను పోలీసులు అయితే బయటకు పెట్టినటువంటి పరిస్థితి. మనతో పాటుగా ఆ నిందితుడు, ఆ కిరాత భార్య ఒక అన్న మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా తనకు సంబంధించి మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు తను చనిపోవాల్సిందే అని చెప్పేసి. కానీ తనకు తానే చనిపోయాడు. తను ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసారా మీరు? ఆ వీడియో చూసిన. ఆ వీడియోలో మొత్తం ఆ అమ్మాయి గురించి వచ్చిన ప్రాబ్లమ్సే చెప్తుండో. ఆ అమ్మాయి గురించి వల్లనే ఇదంతా జరిగింది, చంపడం దాకా వచ్చిందని చెప్తుండు. అవును. మరి చంపిండు. వాళ్ళని చంపుకొని వీడు తెచ్చేదండి. భార్య పిల్లల్ని ఎందుకు చంపాలి? భార్య పిల్లల్ని చంపవలసినంత అవసరం ఏముంది? అంత తప్పేం చేసింది మా చెల్లెలు? కూడా ఏం చేయలే కదా. నువ్వు చెప్పినట్టే అనేది నీ దారిలోనే ఉన్నది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా పక్క తొవ్వ పట్టలేదు. మరి ఈమెను చంపవలసిన అవసరం ఏముంది? వాళ్ళని చంపుకొని నువ్వు చచ్చిపోయినంటే మేము చూసుకుంటున్నాం కదా. నీకు ఇష్టం లేకపోతే మా ఇంటి మీద పంపించిపోని ఉంటుంది. మాకు సంబంధం లేదు, పర్మనెంట్గా మీకు నాకు సంబంధం లేదని మా దగ్గర వదిలేసిపోతే మేము చూసుకుంటుంటాం కదా. అది సార్. ఇప్పుడు అంత సెల్ఫీ వీడియో అంతసేపు 13 నిమిషాలు వీడియో మాట్లాడిండు. అందులో మా చెల్లెల పేరు వచ్చిందా? మా పేరు వచ్చిందా? రాలేదు. 2 నిమిషాల దానిలో కనబడతలేదు. 15 నిమిషాలు ఉంది వీడియో ఒకటి. ఓకే. మొత్తం అక్కడ వాళ్ళ గురించే చెప్పిండు. అక్కడ అక్షయ అనే అమ్మాయి గురించే చెప్పిండు. మరి అక్కడక్కడనే చంపుకొని ఉండే మా చెల్లెల్ని చంపడానికి కారణం ఏముంది? మరి చంపేది అది కూడా చెప్పితే అయిపోతుండే కదా. ఆ వీడియోలలో చెప్పలేడు. మరి చెప్పలేడు అంటే మా చెల్లెల్ది తప్పు లేదంటే మరి చంపవలసిన అవసరం లేదు. మరి దీనికి న్యాయం ఏం చేస్తారు? మీ చెల్లె ఎప్పుడన్నా చెప్పిందా ఇట్లా ఈయనతో ఉండలేకపోతున్నా, లేకపోతే నేను ఈయన నుంచి మీ దగ్గరికి వచ్చేస్తా, నేను డైవర్స్ ఇస్తాను, లేకపోతే ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు ఎప్పుడైనా మీతో చర్చ పెట్టేదా? ఎప్పుడు కూడా చెప్పలే. ఎప్పుడు కూడా మా చెల్లెలు ఇవన్నీ జరుగుతున్నాయని ఎప్పుడు కూడా చెప్పలే. పోక్సో కేసు అయినప్పటి నుంచే అన్ని బయట పడుతున్నాయి. అంతే. పోక్సో కేసు అయినప్పటి నుంచి అన్ని బయట పడుతున్నాయి. నేను ఒకసారి మా ఊర్లో పెద్ద మనుషుల్ని, సర్పంచ్ని అందరిని పిలిపించి మాట్లాడదామని అనుకున్నా. ఆల్రెడీ ఆయన పరారులో ఉన్నాడు, బయట ఉన్నాడు. వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఆయన పట్టించుకోవట్లేడు. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ ఫోనే లేపాడు. ఇంటి దగ్గర ఒక్కతే ఉన్నది మా చెల్లెలు. నేను ఎవరిది ఎత్తుకో ఏం మాట్లాడాలి? ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రాబ్లమ్స్ ఉన్నారు. అది కొంచెం సాల్వ్ అయినాక నేను మాట్లాడదామని ఆగిన. అంతలోనే ఇది జరిగిపోయింది. మీ చెల్లెను మీ అల్లుళ్ళను ఎప్పుడు చివరిసారి కలిసిరు మీరు? వాళ్ళు కలిసే కంటే ముందు ఏమైనా ఎట్లా ఉన్నారు? వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇక్కడే అని చెప్తా ఉన్నారు కదా. ఇల్లు ఇక్కడే కానీ వాళ్ళ ఇంట్లోకి మేము పోము సార్. వాళ్ళ ఇంట్లోకి మేము పోము. లాస్ట్ June 12th మా నాయన చనిపోయిన దినం ఉంటే ఇక్కడ వచ్చినా నేను. మా డాడీకి మొక్కనీకి వచ్చినాము. మా డాడీకి మొక్కనీకి వస్తే మా చెల్లెలు కూడా వచ్చింది. మా చెల్లి 1 day ఉన్నాం ఇక్కడ. 1 day నైట్ ఉన్నాం, 1 day డేలో ఉన్నాం, నైట్లో ఉన్నాం. పిల్లలు, మా చెల్లెలు పిల్లలు, మా పిల్లలు, మేము అందరం కలిసి మా నాయనకు మొక్కినాము. చేసుకునేందో చేసుకున్నాం, ఇంట్లో ఉన్నాం. నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయేటప్పుడు మా చెల్లెలు పెద్ద అబ్బాయి మామయ్య నేను కూడా వస్తా అని చెప్పి ఇక్కడ నుంచి హందా కురుకొచ్చింది బండి మీద మేము పోతుంటే. నా మనసాక అబ్బాయిని తోలుకొని పోయినా నేను. అబ్బాయిని తోలుకొని పోయి నా దగ్గర ఒక 12-13 days ఉంచుకున్న తర్వాత ఈ లోపల బెయిల్ వచ్చేసింది. ఆ అబ్బాయి బయటకు వచ్చేసింది, బయట తిరుగుతున్నాడు. అసలు బెయిల్ లేదు, ఏం లేదు, అసలు జైలుకే పోలేదు అన్నటువంటి వార్తలు కూడా వస్తా ఉన్నాయి. నిజమేనా? మీకు తెలిసి ఏమన్నా అసలు ఆయన జైలుకి పోయిండా, అబ్స్కాండ్లో ఉన్నాడా ఏంటి? అసలు జైలు కోలేడు. బయటనే దాపెట్టేసిరు. వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, నాయన బయట పరారిలో ఉంచి వీళ్ళు ఎవరెవరికో డబ్బులు ఇచ్చిరు, 20 లక్షలు ఇచ్చిరు అని చెప్పి టీవీలో వస్తుంది. ఇచ్చిరా ఇయ్యలేదా, ఎంత ఇచ్చిరా అనేది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు. ఇప్పుడు మనుషులు ఎవరు లేరు. వార్తలు వస్తున్నాయి కాబట్టి నేను కూడా అదే చెప్తున్నా. ఇచ్చిర్రు, బెయిల్ తెచ్చిర్రు అని తెలుసు. బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈయన బయటికి పబ్లిక్లోకి వచ్చిండు. బెయిల్ రానంత వరకు బయటనే ఉన్నాడు. ఓకే. ఏంటి మరి మీరేం కోరుకుంటా ఉన్నారు? అతనైతే కేవలం నేను వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టాను అని చెప్పేసి తను అనుకున్నటువంటి అమ్మాయి విషయంలో చెప్తా ఉన్నాడు. ఆ మైనర్ బాలిక విషయంలోనే మాట్లాడుతూ ఉన్నారు. మీ అల్లుళ్ళకు సంబంధించి, మీ చెల్లెకు సంబంధించి ఎక్కడ కూడా తను తప్పు చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. కానీ మా నలుగురిది ఏదో నేను అన్యాయం చేసిన అని చెప్తా ఉన్నాడు. కానీ ఎక్కడ మీ తప్పు అయితే తీయట్లేదు కదా. ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? ప్రభుత్వం తరపు నుంచి అయినా, పోలీసుల తరపు నుంచి అయినా, ప్రభుత్వం తరపు నుంచి అయినా న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. న్యాయం జరగాలంటే ఆయన ఆల్రెడీ చచ్చిపోయిండు. మరి మా చెల్లెలు తప్పు లేదు కాబట్టి మా చెల్లెలు చంపిరు. అవతలలో పేర్లు కూడా చెప్తున్నాడు. ఆ అమ్మాయి తరపు నుంచి పేర్లు కూడా చెప్తుండ్రు. దీనికి సంబంధించి మరి ఏం యాక్షన్ తీసుకుంటారు పోలీసు వాళ్ళు కానీ, ప్రభుత్వం కానీ, నాయకులు కానీ? ఏం న్యాయం చేస్తారు? మాకేం న్యాయం చేస్తారు? ఇప్పుడు నాయకులందరూ, రాజకీయ నాయకులందరూ వచ్చిర్రు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిర్రు, ఆమెను పరామర్శించిర్రు, పోయిర్రు. అంతేగాని మరి ఇక్కడ ఒక తల్లి ఉన్నది, 10 సంవత్సరాల నుంచి కట్టుకున్న భార్యని, కాపురం చేసిన భార్యని, 2 చిన్న పిల్లల్ని చంపేసిపోయిండు. ఈ చంపేసిన ఈ కన్న తల్లి, ఆ పిల్లలు, భార్య
వాళ్ళకు గుర్తొస్తలేదా ఈ ప్రభుత్వ నాయకులకు, ప్రభుత్వానికి గుర్తొస్తలేదా? 1 ఇయర్ బ్యాక్ నీకు పరిచయమైన లవర్కు చంపితేనే నువ్వు అంత వెళ్ళి అంత హెల్ప్ చేస్తురు, అంత పరామర్శిస్తురు రాజకీయ నాయకులు. మరి మా ఊరికి రానికే, తల్లి దగ్గరికి రానికే మా కడుపు కోత వాళ్ళకి వినబడతలేదా? లేకపోతే ఊరి దారి తెరుస్తలేదా వాళ్ళకు? ఏం న్యాయం చేస్తురు? ఇదొక న్యాయం, నీకొక న్యాయం, నాకొక న్యాయమా? ఇప్పుడు వాళ్ళకొక న్యాయం, వాళ్ళ కుటుంబం కూడా పోయింది, మా కుటుంబం కూడా పోయింది. అంతేగాని ఇప్పుడు వాళ్ళకి ఎట్లా వచ్చిరో మాకు కూడా అట్లా రావచ్చు కదా. నాయకులు వస్తే కొంచెమన్నా మాకు మనశ్శాంతి ఉంటుండే కదా. అరే నాయకులు వచ్చి పరామర్శించిరని మేము కూడా, మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుండే, మా మైండ్లో అది కూడా ఉంటుండే. నువ్వు అక్కడ వచ్చినావు, ఏదేదో ఇచ్చుకుంటున్నావు పోతున్నావు, కానీ మా ఊరికి రావడానికి నీకు ఓ దారి దొరకతలేదు వాళ్ళకు. అవినాష్ రెడ్డి వద్దని చెప్పిండంట ఆల్రెడీ. వాళ్ళు ఎవరు లేరు. ఎవరు అవినాష్ రెడ్డి ఎవరు? అవినాష్ రెడ్డి ఏదో పదవి ఉంది సార్, ఆయనకు గుర్తొస్తలేదు సడన్గా. అవినాష్ రెడ్డి వద్దన్నాడు, అందుకే ఎవరు రాలేరని చెప్తున్నారు, వార్తలు వినబడ్డాయి. ఆల్రెడీ తెలిసింది అంతే. అందుకే అవినాష్ రెడ్డి వద్దన్నాడట, అందుకే ఎవరు వస్తలేరు. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు, వీడు ఇట్లా చావాల్సింది కాదు ఇంకొక రకంగా చావాల్సి ఉండే అని రాజ్ కుమార్ వాళ్ళ అన్న చెప్తా ఉన్నాడు. అక్కడ అదే డెడ్ బాడీ దగ్గర తను మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు కూడా చూసారని భావిస్తా ఉన్నా. వాళ్ళ అన్న ఎట్లుండేది? మీ చెల్లెతోనైనా మీతోనైనా ఏమైనా మీతో సఖ్యంగానే ఉండేదా, ఎట్లుండేది? వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ డాడీ ఎవరితోని కూడా నేను మాట్లాడా, వాళ్ళు నాతోని మాట్లాడారు. ఓకే. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళది మాది ఒకటే ఊరు. 2018లో పెళ్ళి అయింది, ప్రేమించుకొని పెళ్లి చేసుకోరు. 2017లో కూడా మేము అందరం బాగున్నాం, ఒకటే ఊరు కాబట్టి ఏమన్నా అని పలుచకరించుకుంటాం, ఉంటాం అని, అది కామనే ఊర్లలో. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి వాళ్ళు నా ఎత్తుకురాలే, నేను వాళ్ళ ఎత్తుకోలే ఏనాడు కూడా. వాళ్ళంతలో వాళ్ళు ఉన్నారు, మా అంతలో మేమున్నాం. మేము వాళ్ళతో మాట్లాడేది కాదు, వాళ్ళు మాతో మాట్లాడేది కాదు. ఈ చేసుకున్నందుకు ఈ అబ్బాయి కూడా నేను మాట్లాడలే, ఆ అబ్బాయి కూడా నాతో మాట్లాడలే. ఒకటే రోజు ఇప్పుడు ఆ చిన్న అబ్బాయి పుట్టెంటికలు తీసుకురానికి పోయినప్పుడు అప్పుడు కూడా ఆయన మాట్లాడలే. మా చెల్లెలతో మాట్లాడిపించిండు, నేను పోవద్దు అనుకున్నా కానీ మా చెల్లెలు బతిమలాడింది, పోవాల్సి వచ్చింది. 1 డే పోయి వచ్చినాం అంతే. నేను ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడలే. మా చెల్లెలు అంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదన్న, ఫస్ట్ ఎవరికి ఇష్టం లేదు. ఎవరు మా చెల్లెలతో మాట్లాడేదే కాదు. కట్టుకున్న కర్మానికి భర్తనే మాట్లాడుకున్నాడు, కొన్ని రోజులు మంచిగుండు, కొన్ని రోజులు చెడుగుండు, లాస్ట్కి వస్తే అంతేగాని వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ, వాళ్ళ నాయన ఎవరు మాట్లాడలేరు. మా చెల్లెలంటే ఎవరికి ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మా చెల్లెలతో ఎవరు మాట్లాడలేరు. ఇప్పుడు వాళ్ళ అన్న శవన్ కాడికి వచ్చి పిల్లల్ని ఎందుకు చంపినావు, పిల్లల్ని నేను చూసుకుంటుంటి కదా అది ఇది అని చెప్పి తిడుతున్నాడు కదా. మరి పిల్లలు ఉన్నప్పుడు ఏనాడు కూడా పిల్లల్ని తోలుకోలేడు, పిల్లల్ని ఎత్తుకోలేడు, ముద్దాలేడు, ప్రేమకు చూసుకోలేడు వాళ్ళన్న. అప్పుడు పిల్లలు గుర్తురాలేరా? సచ్చినాక 100 మాట్లాడతాం సార్, అవన్నీ ఉత్తమ మాటలు. సచ్చినాక 100 మాట్లాడతాం, 100 నిజాలు వెళ్తాయి, 100 అబద్ధాలు వెళ్తాయి. వీటి వల్ల పీకేది ఏం లేదు. ఇవన్నీ ఉత్త డ్రామాలు, ఉత్త అబద్ధాలు. అంత ప్రేమ ఉన్నాడు మరి పిల్లలు బతుకున్నప్పుడు నువ్వు చూసుకున్నావా? ఒక్కసారైనా చూసుకున్నావా? చూసుకోలేవు కదా. ఇప్పుడు నువ్వు చూసుకున్నావా చూసుకోలేవా అనేది నేను కూడా చూడలేను. ఊళ్ళో పబ్లిక్ అయితే ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు కదా, నేను కూడా దూరం ఉంటా, నేను కూడా చూడలేను. ఊళ్ళో పబ్లిక్ అయితే చెప్పాలి కదా, ఒకరు కాకుండా ఒకరన్నా. మరి పబ్లిక్ ఎవరు చూడలేరా? ఏం న్యాయం చేస్తారు సార్ మాకు? మేము ఒళ్ళు ఏడ్చి తిండి లేక ఏం లేక మా ఇంట్లో మా చెల్లెలకే పెట్టినాం అన్ని. మా చెల్లెలకి మొన్న సాగు సందం చేయని కూడా డబ్బులు లేకపోతే మా ఊరు సర్పంచ్ గారే హెల్ప్ చేసిర్రు. ఏం చేసిండు ఏం కథ అనేది మాత్రం అయితే నాకు తెలియదు. కాకపోతే ఆయన హెల్ప్ చేసిండు, కార్యక్రమం ఒడగొట్టేసిండు అంతే. డబ్బులు లేకున్నాం మేము, అంత పరిస్థితులు ఉన్నాం. మాకు ఏ ప్రభుత్వం సాయం చేస్తలేదు, ఏ ప్రభుత్వం పరామర్శించలేదు, ఏ ప్రభుత్వం, ఏ పోలీసు వాళ్ళు, ఏ నాయకులు మా దగ్గరికి 5 రోజులు అవుతుంది ఇంతవరకు మా ఇంటి ముంగటికి రాలేరు.